ప్రభా ఎవరు నిర్లక్ష్యం చేయకుండా సమయం ఉన్నదిలే అనుకో ప్రభా మీరే మహిమ పొంది తీసుకుంటారు. ప్రభా ఇదిగో నేను 9 నిమిషాలు మీరు మాతో వేస్తున్నాము అడిగి ప్రార్థన చేస్తున్నాము. చూడండి దేవుని యొక్క వాక్యంలో కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం 12వ వచనం చదువుతున్నాము. 19వ వచనం చదువుతున్నాము. నీ యందు భయభక్తులు గలవారిని నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. పిల్లలు ఎక్కడికి వెళ్ళారు? నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు మాటలు భక్తుడు రాస్తున్నాడు. దావీదు రాసు ప్రభా నీ ఎందు భయభక్తులు గలవారి ఏడని దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దావీదు అనుభవంలో ఎన్నో మేలు పొందాడు. 150 అధ్యాయాల్లో ఎన్నో మేలు పొందాడు. అందుకే ఆ అనుభవాన్ని, ఆ ఎక్స్పీరియన్స్ని, ఆ రుచిని గ్రంథంలో వాక్యానుసారంగా రాయబడింది. ఎన్నో మేలు పొందాడు కాబట్టి గొర్రెల కాపురిగా ఉంటూ, రాజుగా ఉంటూ, కొంత అవిధేయతలో పడినప్పుడు, దేవునికి దూరంగా దేవుని ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు కూడా పశ్చాత్తాపడి అలా తిరిగి ఆ మేళ్ళని పొందుకున్నాడు. కాబట్టి మేలు చేయవాడు మన దేవుడు. ఎవరి కోసం మేలు చేస్తారంటే అందరూ చేయగలరు. ఎవరు మంచి మార్కులు వస్తాయండి? బాగా చదువుకున్న వారికి మంచి మార్కులు వస్తాయి. అవునా? బాగా చదువుకొని, కష్టపడి చదువుకొని, ఏమన్నా లేకపోయినా ఇబ్బంది లేకుండా చదువుకున్న వారికి మంచి మార్కులు వస్తాయి. అప్పుడు దేవుడు వారి కష్టాన్ని చూసి మంచి మార్కులు వేస్తాడు. దేవుని వాక్యంలో నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము, అందరి కోసం కాదు, విందుకి ఆహ్వానించబడిన వారే విందుశాలలో కూర్చుంటారు. అందరూ కూర్చుంటారు. దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది, దాన్ని మించింది లేదు. ఇక గొప్ప బహుమానం అన్నమాట. నేను యవన కాలంలో ఉన్నప్పుడు మాతో కొంతమంది ప్రార్థనకి వెళ్ళేవారు. ప్రార్థన చేసేవాళ్ళే, తల్లిదండ్రులు కూడా ప్రార్థన చేసేవాళ్ళు. మాతో పెరిగిన యవనస్తులు సినిమాకి వెళ్ళేవాళ్ళు, మళ్ళీ ప్రార్థనకి వచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో లవ్ లెటర్స్ రాసేవాళ్ళు పిల్లలు, ఆడపిల్లలకు మగపిల్లలు, మగపిల్లలకి. ఇప్పుడు చాటింగ్ వచ్చేసింది, ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. అలాగా కొంతమంది పట్టుబడ్డారు. గొడవలైనవి, సంఘంలో గొడవలైనవి. పాస్టర్ గారు తలనొప్పి అయిపోయింది. దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నప్పుడు కూడా వారు గ్రహించలేదు. దేవుడు మేలు చేసే దేవుడిని వారు నమ్మలేదు. చివరికి ఏమైపోయారు అంటే లోకంలో కలిసిపోయారు. భక్తి పోయింది. ప్రార్థన అంటే వారికి ఇష్టం ఉంటుంది. దేవుని మీద నిందలేయటం మొదలుపెట్టారు. దేవుడి మీద నిందలేయటం మొదలుపెట్టారు. అయ్యో నేను దారి తప్పిపోయిన గొర్రె లాంటి వాడిని దేవుని వాక్యం చెప్తుంటే వినలేనటువంటి దౌర్భాగ్యం. దేవుడు నాకు ఎలాగ మేలు చేస్తాడు? దేవుని వాక్యం ఏమిటంటే
నా యందు భయభక్తులు గల వారి కోసం ఇక్కడ మాట్లాడు. దేవుని యందు భయభక్తులు అనేది చాలా అభ్యాసంతో కూడినటువంటి ఒక రోజుతో వచ్చేది కాదు. నన్ను చూసిన వారందరూ ఏమనుకుంటారంటే ఈరోజు కూడా ఎలా పిలుస్తారు, నువ్వు చాలా దేవుడిని దీవించాడు. నీతో పెరిగినటువంటి ఎవరొస్తున్నా మీరు మనం అందరం కలిసి ఒక చర్చికి వెళ్ళేవా, సండే స్కూల్ నుంచి యూత్ మీటింగ్ దాకా, ఆ తర్వాత కొన్ని ఉద్యోగాల్లో అటు ఇటు వెళ్ళిపోయినటువంటి వారమే. కానీ మా పరిస్థితి ఎలాగుందో చూడు. మా యవ్వన కాలంలో మా బలవంతమైన పోగొట్టుకున్నాం, మా సౌందర్యాన్ని మేము పరిస్థితికి పోగొట్టుకున్నాం. నా యవ్వన బలవంత నేను పరిస్థితికి ఇచ్చి నేను పోగొట్టుకున్నాను అని వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. వారి పిల్లలు బలహీనంగా పుట్టారు. కారణం ఏంటంటే తన యవ్వన రక్తాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం. ఇదంతటికి కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు లేకపోవడం. తల్లిదండ్రుల మీద కూడా భయభక్తులు ఉండకపోతున్నారు. పెద్ద తలనిపైపోయారు తల్లిదండ్రులు. వాళ్ళు ఈ లోకంలో నేను ఎవరైనా ప్రేమిస్తున్నారంటే తల్లి తండ్రి, ఎవరు కూడా నేను దేవుడు తప్ప ముగ్గురు తప్ప ఎవరు ప్రేమించారు. ఈ మేలు కోలేదు, నేను ఈ మేలు కోరేది ఎవరంటే ఒక దేవుడు, రెండోది నీ తల్లి. జాగ్రత్తగా అర్థం చేసుకో. దావీదు ఎన్నో మేలు చేసి తన జీవితంలో ఈ వాక్యం రాసి ఉన్నాడు. మన యందు భయభక్తులు గల వారి కోసం దాచించిన మేలు ఎంతో. ఐగుప్తు దేశంలో యోసేపు ఒక సామాన్యమైనటువంటి యవనస్తుడిగా పెరిగాడు. కానీ దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నాడు. పొతీఫర్ భార్య దగ్గర కూడా పారిపోయాడు. నిజమైనటువంటి దేవుని భయం. యోసేపు గురించి యూత్ మీటింగ్లలో కొన్ని స్థలాల్లో చెప్తూ ఉంటారు. ఎంత చెప్పినా తరగదు. ఏం దాచిపెట్టాడు దేవుడు యోసేపు కోసం? రాజు ఇంట్లో అధికారిగా చేశాడు. నువ్వు నా ఇల్లంతటిలో అధికారిగా ఉన్నారు. అదొక పేరు. ఎవరికి నేను వచ్చిందా భాగ్యం? పని మనిషికి ఎవరికైనా వచ్చిందా? పనులు చేసేవాడు, ఇంట్లో పని చేసేవాడు, ఆయన కారులో కూర్చోబెట్టుకుంటారా? కారణం ఏంటంటే మనకున్నటువంటి అంగసంఘాలు కాదు, ఏమి కాదు. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి యవనస్తులుగా అన్ని స్థలాల్లో దేవుని మహింపరచాడు. అన్ని స్థలాల్లో దేవుడు మహింపరచాడు. ఒక ఇంట్లో పనికి పెట్టినప్పుడు ఆ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు. ఆ ఇంట్లో ఏది కూడా దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ కూడా చేయలేదు. రాజు విషయంలో కూడా చాలా నమ్మకంగా ఉన్నాడు. భార్య విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి యోసేపు దేవుని పట్ల నమ్మకంగా ఉన్నాడు కాబట్టి, భయభక్తులుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆదికాండము 42వ అధ్యాయంలో మనం చూస్తే ఆ భయభక్తులు తన జీవితంలో నెరవేరని అని దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మరి మనం ఎలా ఉంటున్నాం? దేవునికి నమ్మకంగా ఉంటున్నాం. దేవుని యొక్క వాక్యం ఆదికాండము 41వ అధ్యాయము 40వ వచనం, నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులైందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడై ఉందని యోసేపు కోరుకుంటున్నాను. యోసేపు ఆయన మొట్టమొదటి నుంచి మీరు చదువుకుంటున్నాడు. గుంటలో పడవేయబడ్డాడు, లేవనెత్తబడ్డాడు, అమ్మబడ్డాడు, వెళ్ళి చదువుతూ. కానీ భయభక్తుల విషయంలో మాత్రం ఏమాత్రం కూడా అతను కూడా తక్కువ కాలేదు.
దినదినము అభివృద్ధి చేసుకో. దినదినము యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. యోసేపు ఫలించే కొమ్మ, ఓటు ఎంతో ఫలించే కొమ్ముగా ఉన్నాడు. ఆయన మనలాంటి ఎవరు, మీలాంటి ఎవరు వస్తే మనలాంటి మనిషి. దేవుడు మరి ఎందుకు మరి యోసేపు అలాగా దేవుడు ఎదగడానికి కారణం ఏంటంటే అది మన హృదయ పరీక్ష, మన ఆత్మలో ఉన్నటువంటి పట్టుదల. ఒంటరిగా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, దేవుని ఎందుకు భయభక్తులు ఉంటే చాలు. నిన్ను మరణం నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. దేవుని ఎందుకు భయభక్తులుగా. శ్రీనగర్లో దరిదాపు 8 సంవత్సరాలు నేను పనిచేశాను. ఫ్రీగా సారాయి దొరుకుతుంది. నేను తాగితే నన్ను ఎవరు చూసేవాడు లేడు. తాగినా కూడా తప్పు అనుకుంటే, ఎందుకంటే భయంకరమైన చలే. కానీ ఏమన్నాడు, రాజభోజనం మాకు అవసరము లేదు. అందరూ తినే ఉప్పు కారం పచ్చడే మాకు పెట్టండి, తర్వాత మమ్మల్ని పరీక్ష చేయండి. ఒకవేళ మా ముఖాలు ఏమన్నా పిక్కిపోయినట్టే అప్పుడు చూద్దామని. నేను కూడా ఆ సమయంలో దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా, మారు మనసు లేకుండా, దేవుని భయం లేకుండా, నన్ను ఎవరు చూస్తున్నారు అనుకొని నేను పంపించుకొని ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ అమ్మో మంచి భక్తిపరులకు బైబుల్ తీసుకొని పిల్లలు తీసుకుని వెళ్తే అది ఎలా ఉంటుంది? 7.5 సంవత్సరంలో కూడా ఒక్కసారి కూడా ఆ పంచే కాడకు కూడా నేను వెళ్ళలేదు. ఒకసారి నేను అడిగాను, అబ్బాయి నువ్వు లిక్కర్ ఎన్సీఓ ఉండాలి, ఈ నెలంతా నువ్వు లిక్కర్ పడతారా? రాత్రి నాకు బాగా ఏడుపు వచ్చేసింది, ప్రభు ఏంటి పరిస్థితి. సరే నాకు ఒక ఆలోచన వచ్చింది. మా కంపెనీ కమాండర్ దగ్గరికి వెళ్ళాను. నేను ఏమన్నాను, సార్ నేను క్రైస్తవుడు, మీ సారా ఎప్పుడు నేను తాగలేదు, ఎప్పుడు ముట్టుకోలేదు, మరి నాకు లెటర్ ఇచ్చారు, ఎక్కువ ఎన్సీఓలు ఉండాలని చెప్పారు సార్, ఏం చేయాలంటే అదే ఎక్కువ భయపడతావు, చేసేవాడు కూడా అనుకున్నా. ఎవరెవరు మాకు ఇస్తారు, ఎందుకంటే ఇంకా ఎక్కువ తాగొచ్చు అన్నాడు. రానడు కూడా వేసుకోవాలి. ఊరుకో నువ్వు భలే బాధపడుతున్నావు, ఎందుకు ఊరుకోవాలి, వేరే వాళ్ళకి ఇద్దామని పోవాలి. అమ్మ ప్రభు తప్పించుకున్నాను అనుకున్నాను. ఏంటి కారణం ఏంటి? తాగితే తప్పు ఏంటి? నేను తాగొచ్చు కదా, నా కోట నాకు ఇస్తున్నారని ఆయనకి ఏమైపోదు, వాక్యం ఏమైపోదు. అవకాశం వచ్చిందని చేతులు నడుచుకోడు. యోసేపు ఏం చేశాడు? పారిపోయాడు. ఏం చేశాడు? అందుకే దేవుడు దీవించాడు. ఇక్కడ మనం చదువుకుంటే, నీవు నా ఇంటికి అధికారం ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యారు, సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిని యోసేపుతో చెప్పు. మరియు ఫరో చూడును, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో. వాట్ ఈస్ ద రీజన్? పనివాడండి, పని కోసం తీసుకురాబడ్డాడు, బానిసత్వం కోసం తీసుకురాబడ్డాడు. మనలో ఈ విషయాలు చాలా మందికి గ్రహించట్లేదు. నీవు దీవించబడాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు అభివృద్ధి పొందాలంటే ఎవరి యొక్క భయభక్తులు కలిగి ఉండాలి? దేవుని దగ్గర భయభక్తులు. మరో ఒక అన్యుడు, దేవుని అయినటువంటి వాడు మరో ఏమన్నాడు? ఇదిగో నీ దేవుడిని సేవించుడు కానీ ఎవరు అన్నాడు? అక్కడ నిర్గమాకాండం 5వ అధ్యాయం మోషేతో అంటాడు, నేను ఆరాధించడానికి ఇదిగో నీ ప్రజలు తీసుకువెళ్ళి నేను ఆరాధించడానికి మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి పంపడానికి ఆయన ఎవరు నాకు తెలియదు అన్నాడు. అలాంటి వాడు ఎంత చక్కగా యోసేపు మీద కనికరించబడ్డాడు. ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము ఎంతో గొప్పగా. ఈ పొతిఫర్ అంటున్నటువంటి మాటలు తన ఇంటి మనుషులను పిలిచి, చూడండి ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి
యోసేపు చేతికి పెట్టి సన్నపనారాలు అతనికి తొలగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించెను. అన్నిటికీ కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు. ఏలియాతో దేవుడు అన్నాడు, ఏలియాను ఇక్కడి నుంచి వెళ్ళిపోదు సారే ప్రతిపోతే నేను ఎలాగ ఏది పొందాక నేనేమన్నా చిన్న వయసులో ఉన్నవాడిని, నాకు అవసరం లేదు, నేను ఎవరైనా సచిన బతికి నేడే వస్తాను అనుకోవాలని చూస్తానడా. వెళ్ళాడు, అక్కడ దేవుడు పోషించాడు. ఆ తర్వాత ఇంకో చోటుకి వెళ్ళాడు, కేరింత వాగు దగ్గరకు వెళ్ళాడు, కాపోలంలో దేవుడు ఆజ్ఞాపించి పోషించాడు. ఎంతగా దీవించబడ్డాడు. బయలు ప్రవక్తను అందరినీ కూడా నాశనం చేయించగలిగాడు. ఆకాశం నుండి అగ్ని దిగింది, కళ్ళకు మొత్తం కాల్చివేసింది. ఏలియా తిరుగుబాటాడైతే దేవుని భయభక్తులు చేస్తారు. పెద్దవారు కదా, వాడు వయసుకు మించినటువంటి వారు కదా. మనము ఆశీర్వదించబడాలంటే ఒకటే కారణం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, దేవుని కొరకు బ్రతుకుట, దేవుని కొరకు సాక్షులు. సాక్ష్యం లేదే సేవ లేదు, సాక్ష్యం లేదే క్రైస్తత్వం లేదు. సాక్ష్యం కావాలి. సాక్ష్యం ఉంటేనే ఎక్కడైనా నువ్వు చెల్లమండి అవుతుంది. సాక్ష్యం లేకుండా ఏం అవసరం. మంచి గుర్తుండొచ్చు, లేకపోతే బైబిల్ బాగా చదవచ్చు, పాట బాగా పాడవచ్చు, బాగా కానుకలు ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా వ్యర్థం అంటున్నాడు దేవుడు. ఒకటే నాకు కావాల్సింది, యోసేపు లాంటి గుణాలు కావాలంటున్నాడు, యోసేపు లాంటి మార్గాలు కావాలంటున్నాడు. అలాగే దేవుడు యోసేపుని ఎంతగానో ఆశీర్వదించాడు, అబ్రహాముని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. మరి ఆదాము దాచుకున్నట్లు రొమ్ములో నా పాపమును దాచుకుని ఎడల ఎక్కడ వెళ్తున్నాం? అది యెషయా యోబు గ్రంథం 9వ అధ్యాయం. ఆదాము దాచుకున్నట్లు పాపమును దాచుకుని, ఎక్కడ దాచుకున్నాడు? గుండెలో దాచుకున్నాడు. దేవునికి భయభక్తులుగా లేకుండా నువ్వేమి చేయలేవు, ఏమి కూడా సంపాదించుకోలేదు. ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా 31వ అధ్యాయము 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా ఉండి ద్వారము దాటి బయటికి వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకుని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారణ అయిపోతాను. భయభక్తులు ఉన్నాయండి, మా అబ్బాయి బాగా భయం చేస్తున్నాడండి. చాలా మంది అనుకుంటున్నా నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నాను, మంచిదే. కానీ సంఘం మీద, దేవుని సేవకుల మీద మమకారం కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అప్పుడు దేవుడు ఏ స్థలంలో పెట్టినా, ఎక్కడ పెట్టినా, ఎన్ని గాఢాంధకారపు లోయలోనే వెళ్ళినా కూడా దేవుడికి సహాయము చేస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి సంఘం ఎవరొస్తుందా? మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడికి పట్ల దాచి ఇచ్చినటువంటి మీరు ఎంతో గొప్ప, మంచి భార్య, మంచి భర్త, మంచి ఉద్యోగం, మంచి జీవితం, ఫలభరితమైనటువంటి బిడ్డ. సేవకుడు అంటున్నాడు, అండి ఇదిగో నేను రక్షణ పొందక ముందు పాపములో పుట్టినటువంటి బిడ్డలండి, నేను మారు మనసు పొందిన తర్వాత పుట్టిన బిడ్డలండి. మారు మనసు పొందిన తర్వాత పెట్టిన బిడ్డలు ఎంతగా యోగ్యంగా పైకెచ్చారు. తన పాపంలో జీవించి పరస్త్రీలతో జీవించిన తర్వాత తన భార్యకు, తన సొంత భార్యకు పుట్టినటువంటి బిడ్డలు భ్రష్టులైపోయారు. ఒక తండ్రి పుట్టిన బిడ్డలు కానీ శరీరం అంతా కూడా లోకానికి అప్పు చెప్పి భార్య ఉండగా పరస్త్రీతో పాపంలో పాల్పడి
ఆ బిడ్డలు తిరుగుబాటు వారు అయిపోయారు. తండ్రి మీద తిరుగుబాటు చేయడానికి వచ్చారు, కొనడానికి వచ్చారు. మారు మనసు పొందిన తర్వాత బిడ్డలు తిరగడానికి వచ్చారు. మరి ఈరోజు నిలబడి దేవుడు సేవ చేస్తారు. ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన తర్వాత, దేవుడు నమ్ముకున్న తర్వాత, లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత, పాపక్షేమాన్ని పొందిన తర్వాత ఆ బిడ్డలు దేవుడు దీవించి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుడు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి నేర్చుకోవాలని దావీదు బోధిస్తున్నాడు. కాబట్టి దేవుని కృపలో మనము చక్కగా దేవుని భయభక్తులు కలిగి బాప్తిసం తీసుకొని రక్షణ పొంది దేవుడితో చనిపోయేంత వరకు మనం ప్రభువులో నమ్ముకోవాలి. అది దేవుని వాక్యం సందేశం. యోసేపు అన్నడు కూడా తిరిగి బయటకు వెళ్ళిపోతాడు. ఎన్నడూ కూడా తిరిగి లోకానికి అప్పచెప్పలేదు. ఎంత అవకాశం వచ్చింది. అందమైనటువంటి రాజుగారు భార్యను విడిచిపెట్టి పారిపోయాడు. అందుకే రెండో రథం ఎక్కించాడు ఆయన. దేవుని వాక్యం విలువైనటువంటిది, సత్యమైనటువంటి గ్రహించిన వాడు దేవుని పొందుతాడు. ప్రార్థన చేసుకున్నాం. చిన్న వాక్యాన్ని దేవుడు దీవించుగా. ప్రభా, బాప్తిసం తీసుకొని మారు మనసు పొందిన ఆయన కూడా దీవించబడటానికి సహాయం చేయండి. నమ్మకంగా ప్రభా మీరు బ్రతకడానికి సహాయం చేయండి. నువ్వు దాచి ఇచ్చినటువంటి మేలు నేను కాదు, నా బిడ్డలు కూడా పొందుకోవడానికి సహాయం చేయండి. ప్రభా, మా బిడ్డలు మేలు పొందాలని మేము కోరుతున్నాం, కానీ భయభక్తులు కావాలని కోరుకోవట్లేదు. నాయనా, నా బిడ్డలు భయభక్తులు కలిగి జీవించాలని నేను కోరుకుంటే ప్రభా, ఎప్పుడో నా బిడ్డలు ప్రభా ఇదిగోనైనా నీ వారసులు అయిపోయేవాడు. ప్రభా ఇదిగోనైనా యోసేపు ఎంతగా ప్రభా నాయనా ఎంతగా దీనుడుగా, ఎంతగా ప్రభా తన శరీరాన్ని చంపుకొని ఎవరి కాలంలో ప్రభా ఇదిగో ఇంటిలో నుండి పరిగెత్తాడట బయట. అలాంటి విశ్వాసం, అలాంటి త్యాగం మాకు దయచేయండి, మా బిడ్డలకు దయచేయండి. మా దేశంలో యవనస్తులు దయచేయండి, మా సంఘాల్లో ఉన్నటువంటి యవనస్తులు మీరు దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగోనైనా దేవుని దృష్టికి వేషధారణ అయిపోతాను. రొమ్ములో నా పాపములు దాచుకుంటే నేను వేషధారణ అయిపోతాను. ప్రభా మీ సన్నిధి మాకు దయచేయండి. యేసు నామమున అడుగుతున్నాము. ఆమేన్.